దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓట్ చోర్ గది చోర్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లాలని ఏఐసీసీ టీపీసీ ఆదేశాలతో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో క్యాంపెయినింగ్ నిర్వహించారు. శనివారం జైనద్ మండలం బెల్గాం గ్రామంలో బీజేపీ ఓట్ల చోరీపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకు పత్రాలు పంచుతూ సంతకాలు తీసుకుని ఓట్ల చోరీపై సిగ్నేచర్ క్యాంపెయిన్ చేపట్టారు. నియోజకవర్గంలో ప్రస్తుత నూతన ఓటర్ లిస్టులో ఏవైనా దొంగ ఓట్లు నమోదైతే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని శ్రేణులకు సూచించారు. బెల్గాం గ్రామంలో పోయిన ఎలక్షన్ లో దాదాపుగా కోట్లాది దొంగ ఓట్లను నమోదు చేయించింది బీజేపీ ప్రభుత్వం. కేవలం కర్ణాటక రాష్ట్రం అలంద నియోజకవర్గంలోనే 50,000 దొంగ ఓట్లు దొరికినాయి. చాలా ఆదిలాబాద్ పట్టణంలో కూడా చాలా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయి. బీజేపీ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి గెలవడానికి రెడ్ హ్యాండెడ్ గా రాహుల్ గాంధీ గారు పట్టుకున్నారు. చాలా మందికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమైనటువంటి వ్యక్తుల ఓట్లను తొలగించి బీజేపీ అనుకూలమైనటువంటి వ్యక్తుల ఓట్లు ఈ రోజు బీహార్ లో 60 లక్షల ఓట్లని తొలగించడానికి కుట్ర జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా 60 లక్షల ఓట్లు బీహార్ లో ప్రత్యేక ఓటర్ సవరణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ 60 లక్షల కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లను దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం ఈవీఎంలకు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లతో న్యాయబద్ధంగా ఎలక్షన్ జరిగితే బ్రహ్మాండంగా జరగదు తప్పకుండా. కానీ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లను దొంగతనం చేసేటువంటి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ఈ రోజు సంతకాల సేకరణ, కాంగ్రెస్ పార్టీ తరఫున సంతకాల సేకరణ ఇందులో ఏమున్నదంటే, ఒకటి ఎక్కడ ఓటర్లైనా కానీ ఓటర్ల జాబితాను మెషిన్ రీడబుల్ ఫార్మెట్ లా ప్రజలందరూ ఎవరు గరేదోడు, ఇగో ఈ పెద్దవ వచ్చినా, ఇగో ఈ అన్న వచ్చినా, ఈ కాక వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ ఊర్లో ఈ ఊర్లో ఉన్నటువంటి ఓట్లు ఎవరు అడిగినా ఇచ్చేయాల ఓట్ల కమిషన్ ఇవాళ వద్ద. అందులో మన ఓట్లు ఉన్నాయా లేవో మనం చూసుకోవాలి కదా. ఓటే బూత్ ఓటేయడానికి పోతే నీ ఓటు లేదు, నీ ఓటు ఇక్కడ లేదు, నీ భార్య ఓటు ఇక్కడ ఉంది, నీ ఓటు ఇక్కడ లేదని రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా ఓట్ల లిస్ట్ ఇవ్వాలనేది ఒకటవ డిమాండ్. రెండవ డిమాండ్, ఎవరి ఓటైనా తీసేస్తే వెంటనే ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి అధికారులు ఆ ఓటు తీసేసిన ఓట్ల విషయాన్ని కూడా ఇట్లాంటి గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర అతికియాలి. అది నిజంగా దొంగ ఓటా, ఒరిజినల్ ఓటా, కాంగ్రెస్ పార్టీ ఓటర్ని తొలగించిన మనకు తెలియాలి కదా. కాబట్టి ఇక్కడ ఈ ఫామ్ లో ఏమున్నాయంటే, ఓట్లను జాబితాని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ ని మొదలుపెట్టింది. కాబట్టి దీనికి సంతకాల సేకరణ కూడా ఇప్పుడు చేద్దామని ఈ సందర్భంగా